హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైల్వే శాఖ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. లేట్ చేయకుండా నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇదేసరికి సౌత్ ఈస్టర్న్ సెంట్రల్ రైల్వే మనకు ఫస్ట్ నోటిఫికేషన్లోనైతే క్లియర్గా ఇచ్చాడు. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి అయితే మనకు ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేశారనమాట. దీంట్లో దాదాపు మొత్తం 800కు పైగా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇకపోతే మొత్తం ఒక్కొక్క పోస్ట్ గురించి మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ పాయింట్ వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్ త్రూ ది వెబ్సైట్. అంటే మనం ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. ఏది www.apprenticeshipindian.gov.in అనే వెబ్సైట్లో అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఇంకా ఆన్లైన్ దరఖాస్తు డేట్ వచ్చేసరికి 12/3/2024 ఈ డేట్ నుంచి అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా లాస్ట్ డేట్ వచ్చేసరికి 12/4/2024 ఈ డేట్ లోపు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. మనకు క్లియర్ కట్గా అయితే నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేశాడనమాట. అంటే ఆన్లైన్ దరఖాస్తు ఒకటి, అలాగే మనకు లాస్ట్ డేట్ అనమాట. ఇంకా మొత్తం వేకెన్సీస్ ట్రేడ్ వైజ్గా మనకు ఎన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయో తెలుసుకుందాం. ఫస్ట్ కార్పెంటర్ నుంచి అయితే మొత్తం 38 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అలాగే COPA నుంచి అయితే 100 పోస్టులు, అలాగే డ్రాఫ్ట్ మ్యాను, ఎలక్ట్రీషియను, ఎలక్ట్రిక్, మెకానికల్, ఫిట్టరు, మెకానిస్టు అంటే గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు అనమాట. ఎన్ని మొత్తం వెల్డరు, టెక్నీషియను, ఫైర్ మ్యాను ఇలా మొత్తం 733 అంటే అన్ని కేటగిరీ వైజ్గా అయితే మొత్తం 733 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. ఇంకా ఎడ్యుకేషన్ అలాగే టెక్నికల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి మస్ట్ హ్యావ్ మనకి ఇక్కడ రెండో పాయింట్ క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అలాగే టెక్నికల్ క్వాలిఫికేషన్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ అండర్ 10+2 సిస్టమ్. అంటే జస్ట్ మీరేం అవసరం లేదనమాట, 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. దాంతోపాటు ఐటీఐ కూడా అడుగుతున్నాడు అనమాట. బిలో సెకండ్లో బి పాయింట్ అదే ఐటీఐ కూడా అడుగుతున్నాడు. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి ది క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 15 ఇయర్స్ అంటే 15 సంవత్సరాలు పైబడి ఉండాలి. అలాగే 24 సంవత్సరాల లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా SC/ST క్యాండిడేట్స్ అయితే 5 years ఏజ్ రిలాక్సేషను, OBC క్యాండిడేట్స్ అయితే 3 years ఏజ్ రిలాక్సేషను, ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాను, PWT క్యాండిడేట్స్ అయితే 10 years ఏజ్ రిలాక్సేషన్ అనమాట. ఇంకా కమ్యూనిటీ వైజ్గా అనమాట, అంటే ఇంకా డేట్ వైజ్గా ఇవన్నీ మొత్తం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దానికి సంబంధించింది. ఇక ది పీరియడ్ ఆఫ్ అప్రెంటిస్షిప్ అండ్ స్టీఫండ్ వచ్చేసరికి ఫస్ట్ మనకు 1 year కాంట్రాక్ట్ అయితే ఉంటుందన్నమాట. అంటే కాంట్రాక్ట్ ట్రైనింగ్ పీరియడ్ అయితే 1 year ఉంటుంది. మనకు నోటిఫికేషన్లోనే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశాడనమాట. 1 year ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుందని. ఇక్కడ 1 year ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. దాంతోపాటు క్రిటెంటియల్ అండ్ ప్రిపేరింగ్ మెరిట్ లిస్ట్ అంటే మీ మార్కుల లిస్టు అంటే మినిమం 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది 10th క్లాస్లో. అలాగే ఐటీఐలో మొత్తం మినిమం 10% అంటే 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఇంకా మెడికల్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అంటే ఎవరెవరు మెరిట్ లిస్ట్ తీస్తారో వాళ్ళకి మాత్రం ఉంటుందన్నమాట. ఏది మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అలాగే కాంట్రాక్ట్ మనకు ఆల్రెడీ చెప్పాను కదా, గ్రాడ్యుయేషన్ ఇది సెలెక్షన్ క్యాండిడేట్స్ ఆర్ ఇఫ్ యూ మైనర్ హీస్ గ్రాడ్యుయేట్ ఇట్ హ్యాస్ ఎంటర్ ఇన్ ది కాంట్రాక్ట్ ఆఫ్ అప్రెంటిస్షిప్ విత్ ది ఎంప్లాయర్. అంటే ఏం లేదు, కాంట్రాక్ట్ బేస్ అని ఫస్ట్ మనకు ఉంటుందన్నమాట. కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత మనకు అయితే ఉంటుంది. అంటే ఫస్ట్ 1 year అయితే ట్రైనింగ్ పీరియడ్ అనమాట కాంట్రాక్ట్ అంటే. ఇంకా ఆఫర్ అండ్ అసెప్టివ్స్ మేనేజ్మెంట్ ఇవన్నీ మొత్తం ఎక్స్ సర్వీస్ క్యాన్కు లాస్ట్ డేటు, అలాగే అప్లై ఆన్లైన్ డేట్లు ఆల్రెడీ చెప్పాను కదా అవన్నమాట. ఇంకా మీరు అప్లై చేయాలంటే ఫస్ట్ ఇంకా ఆల్రెడీ చెప్పాను కదా వాళ్ళ యొక్క వెబ్సైట్ వచ్చేసరికి మనకు ఛానల్ కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. అక్కడి నుంచి అయితే మీరు లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా అప్లై చేసే లింక్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్ కింద కామెంట్ బాక్స్లో అంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో అడగండి, ఖచ్చితంగా అయితే మీకు రిప్లై ఇస్తాను అనమాట. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు ఉపయోగపడకపోయినా ఇంకొంతమందికి అయితే రికమెండ్ అవుతుందన్నమాట మీరు లైక్ చేస్తే. అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.